హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకు డిఎస్సి పైన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. డిఎస్సి మనకు ప్రాథమిక కీ అయితే ఆగస్టు 13వ తారీఖు నాడైతే ఇవ్వడం జరిగింది. ఈ ప్రాథమిక కీ ఇచ్చినారు. మనకు ప్రాథమిక కీ పైన అబ్జెక్షన్స్ తీసుకోవడానికి 7 రోజుల సమయం తీసుకున్నారు. అదేవిధంగా 7 రోజుల సమయం తర్వాత అబ్జెక్షన్స్ అన్నీ కలిపితే మనకు 28,500 అబ్జెక్షన్స్ మరి ఇచ్చినారు చాలామంది అభ్యర్థులు. మరి ఫైనల్ కీతో పాటు మనకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని అయితే మనకు ఒక అప్డేట్ వచ్చింది. మనకు రిజల్ట్ వచ్చేసి సెప్టెంబర్ మొదటి వారంలో రిజల్ట్స్ రాబోతుంది. కంప్లీట్గా మనకు 1:3 పికప్ లిస్టుతో సహా అంతా కూడా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మనకు డిఎస్సి రిజల్ట్స్ రాబోతున్నాయి. అదేవిధంగా డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు టోటల్గా కంప్లీట్ అవుతుందంటే మనకు అక్టోబరు మొదటి వారం నాటికి మొత్తంగా కంప్లీట్ కాబోతుంది డిఎస్సి రిక్రూట్మెంట్. కొత్త టీచర్స్ అందరినీ కూడా వాళ్ళ స్కూళ్ళల్లో కంప్లీట్గా రిక్రూట్మెంట్ చేయబోతుంది గవర్నమెంట్. 11,062 ఉద్యోగాలకు గాను కంప్లీట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా ఫిల్అప్ చేయబోతుంది గవర్నమెంట్ అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు రాబోయే 30 నుంచి ఒక 60 రోజులల్లా 30,000 ఉద్యోగాలకు అన్నిటికీ కంప్లీట్గా రిక్రూట్మెంట్ కంప్లీట్ కాబోతుంది. అందులో కంప్లీట్గా మనకు జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ ఉన్నాయి, గ్రూప్ 4 ఉంది, అదేవిధంగా డిఎస్సి ఉంది, హాస్టల్ వెల్ఫేర్ ఉంది. ఇవన్నీ కూడా కంప్లీట్గా రానున్న 2 నెలలల్లా కంప్లీట్గా చేయబోతున్నారని చెప్పేసి స్వయంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మాట్లాడినారు. దాంతోపాటు ఇంకో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే కొత్తగా మనకు జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన డిఎస్సి గురించి కూడా ఒక విషయం అయితే మనకు బయటికి రావడం జరిగింది న్యూస్. అదేంటంటే కొత్త డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఇంటర్నల్గా ఇప్పుడే అధికారులు దానిలో పని చేస్తూ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఇంటర్నల్గా విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఏర్పడుతున్నాయి ఖాళీలుగా, విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ఆ స్కూల్స్లోని విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉన్నారా లేరా అనేది ఇంటర్నల్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారని ఒక న్యూస్ వచ్చింది. కంప్లీట్లీ మనకు మరొక డిఎస్సి ఖచ్చితంగా రాబోతుందనే విషయం అయితే నిర్ధారించబడింది. మనకు ఇంకొక డిఎస్సి ఎప్పుడు రాబోతుందంటే ఇదే 2024 సంవత్సరం డిసెంబర్ నెలల్లో కంప్లీట్గా మరొక డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. లేదంటే 2025 జనవరిలో కొత్త సంవత్సరంలో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. దాని యొక్క ఎగ్జామ్ వచ్చేసి మనకు ఏప్రిల్లో ఉంటుంది. దాని యొక్క రెండో డిఎస్సి యొక్క రిజల్ట్స్ కంప్లీట్లీ మనకు 2025 జూన్ నెలలో కంప్లీట్ రిజల్ట్ ఇచ్చేసి జూలై వరకల్లా మళ్ళీ ఆ యొక్క టీచర్స్ అందరినీ స్కూళ్ళల్లోకి కంప్లీట్ రిక్రూట్మెంట్ చేయబోతున్నారని చెప్పేసి మనకి ఈరోజు ప్రధానమైన అప్డేట్ న్యూస్ రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అయ్యి సరిగా రాయకుండా చాలామందికి మార్కులు తగ్గి మేము ఈ యొక్క కాంపిటీషన్లో ఇప్పుడు లేము, డిఎస్సి యొక్క బరిలో మేము లేమని ఎవరైతే బాధపడుతున్నారో మీకు మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి అనేది డిసెంబర్ వరకు రాబోతుంది. మళ్ళీ మీరు చదవండి, ప్రిపరేషన్ చేసినట్టయితే సక్సెస్ మీకు వరిస్తుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, మీరందరూ కూడా డిఎస్సి పైన ఖచ్చితంగా ఒక క్లారిటీతో ఉన్నారు. మీ క్లారిటీ మీకు ఉంది కాబట్టి మరో చెప్పేది ఏంటంటే మనకు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి డిఎస్సి అతి త్వరలో రాబోతుందండి. అండ్ డిఎస్సి పైన కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయన్న విషయాన్ని అయితే ఈ 11,062 ఉపాధ్యాయులను మొత్తం కంప్లీట్గా స్కూళ్ళల్లో రింపేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఆ స్కూళ్ళల్లో ఉన్న విద్యార్థులు సరిపడా టీచర్స్ ఉన్నారా లేరా అని ఒక లెక్క అయితే తీస్తారంట. ఆ లెక్క తీసిన తర్వాత ఖచ్చితంగా అయిన ఖాళీలను వాళ్ళు గుర్తించి ఆ ఖాళీలను మరొకసారి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దీంతో పాటు మళ్ళా మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఒక స్కీమ్ పెట్టినారు రేవంత్ రెడ్డి గారు. దాని ద్వారా కూడా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్కూల్ అన్నీ కూడా ఇంటగ్రేటెడ్ భవనాలను నిర్మించి దానితో 4,500 కోట్లు వ్యయం వెచ్చించి ఖచ్చితంగా మరికొన్ని గురుకుల లాంటి స్కూల్స్ కూడా రాబోతున్నాయి. దాంట్లో కూడా భారీ రిక్రూట్మెంట్ ఏర్పడబోతుంది. మనకు రానున్న ఒక 3-2 సంవత్సరాలల్లో కంప్లీట్గా మనకు ఈ యొక్క స్కూల్ టీచర్స్ యొక్క రిక్రూట్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి. మీరు చదవండి, ఉద్యోగాలు పొందండి. అంతవరకు మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.